ఐపీఎల్ కీలక దశకు చేరుకుంది. ప్లే ఆఫ్స్ రేస్లో ఉన్న జట్టుకు ప్రతి మ్యాచ్ కీలకమే. సీజన్లో డేంజర్ టీమ్గా పేరు తెచ్చుకున్న సన్ రైజర్స్ కూడా ఇప్పుడు సవాళ్లను ఎదుర్కొంటోంది. వరుస విజయాల జోరును కొనసాగించలేకపోతోంది. గత 2 మ్యాచుల్లోనూ ఓడిపోయింది. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే తప్ప ఎస్ఆర్హెచ్ గెలవలేదేమో అనుకునేలా ఆట తీరు కనిపిస్తోంది. ఇదే సమయంలో తుది జట్టును మార్చాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. న్యూజిలాండ్ యంగ్ ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్ ను బరిలో దించాలని ఎక్స్పర్ట్స్ సైతం సూచిస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లోనూ బలమైన ఆటగాడని చెబుతున్నారు. గ్లెన్ ఫిలిప్స్ ను జట్టులోకి తీసుకుంటే అన్ని రకాలుగానూ అడ్వాంటేజ్ అవుతాడని అభిప్రాయపడుతున్నారు. ఫిలిప్స్ కు ఛాన్స్ ఇవ్వకపోతే అది ఫ్రాంచైజీకే నష్టమంటున్నారు. ఫామ్లో లేని ప్లేయర్ను తప్పించి గ్లెన్ను బరిలో దింపితే కలిసొస్తుందంటున్నారు. మర్క్రమ్ స్థానంలో ఫిలిప్స్ ను ఆడించాలంటున్నారు. సీజన్లో అంచనాలకు తగినట్టుగా మర్క్రమ్ ఆడలేకపోతున్నాడంటున్నారు. నిజానికి తుది జట్టులో 4 విదేశీ ఆటగాళ్లకే అవకాశం ఉంటుంది. టాప్ ఆర్డర్లో ట్రావిస్ హెడ్ ను టచ్ చేయలేరు. వికెట్ కీపర్, బ్యాటర్గా క్లాసన్ ఎలాగూ ఉంటాడు. మరో ఆటగాడిగా కెప్టెన్ కమిన్స్ ఆడతాడు. విదేశీ ఆటగాళ్లలో మర్క్రమ్ను మాత్రమే తుది జట్టు నుంచి తప్పించే అవకాశం ఉంటుంది. మర్క్రమ్ ఇప్పటి వరకు 9 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. 199 పరుగులు మాత్రమే సాధించాడు. స్ట్రైక్ రేట్ 130.92 మాత్రమే. సీజన్లో ఇప్పటి వరకు 15 ఫోర్లు, 4 సిక్స్లు మాత్రమే బాదాడు. విదేశీ ఆటగాళ్లలో ట్రావిస్ హెడ్ టాప్ స్కోరర్గా ఉన్నాడు. హెడ్ ఇప్పటి వరకు 8 మ్యాచ్ల్లో 338 పరుగులు సాధించాడు. 211కు పైగా స్ట్రైక్ రేట్తో ఆకట్టుకున్నాడు. క్లాసెన్ 9 మ్యాచ్ల్లో 295 పరుగులు చేశాడు. 185కు పైగా స్ట్రైక్ రేట్ను సాధించాడు. ప్యాట్ కమిన్స్ 6 ఇన్నింగ్స్ల్లో 42 పరుగులు చేశాడు. గ్లెన్ ఫిలిప్స్కు టీ20 ఫార్మాట్లో మెరుగైన రికార్డులున్నాయి. 27 సంవత్సరాల ఫిలిప్స్ ఇప్పటి వరకు 74 మ్యాచుల్లో బరిలో దిగాడు. 1817 పరుగులు సాధించాడు. 33.03 యావరేజ్ను నమోదు చేశాడు. అంతర్జాతీయ టీ20లో 2 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు కొట్టాడు. ఓవరాల్గా 230 టీ20లో 6061 పరుగులు సాధించాడు. 32.41 యావరేజ్ నమోదు చేశాడు. స్ట్రైక్ రేట్ 141.18. టీ20 కెరియర్లో 5 సెంచరీలు, 40 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఐపీఎల్లో గ్లెన్ ఫిలిప్స్ కు 8 మ్యాచ్ల అనుభవం ఉంది. 65 పరుగులు సాధించాడు. కీలక దశలో ఫిలిప్స్ ను ఓ అస్త్రంలా సంధించాలనే చర్చ జోరుగా సాగుతోంది. తర్వాతి మ్యాచ్లో టీం మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.